వర్కింగ్ ప్రెసిడెంట్ గా యువ నాయకులు చాలా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి యువ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అవకాశం ఇవ్వడం అనేది చాలా ఉత్సాహాన్ని యువతలో ప్రత్యేకమైనటువంటి ఉత్సాహాన్ని తెచ్చిపెట్టిందంటలో సందేహం లేదు. యువగలం పాదయాత్ర ద్వారా, కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఎంతో దగ్గరై యువగలం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అన్ని సమస్యలపైన స్పష్టమైన అవగాహన ఆకలింపు చేసుకున్నటువంటి నారా లోకేష్ బాబు గారు ఈనాడు తనదైన శైలిలో జాతీయ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో ఈ రాష్ట్రాభివృద్ధికి పెట్టుబడులు తేవడంలో కానీ, రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడంలో కానీ, సమస్యల పరిష్కారంలో కానీ ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. తాతకు తగ్గ మనవడిగా, ఎన్టీ రామారావు గారి యొక్క మనవడిగా, తండ్రికి తగ్గ తనయుడిగా, చంద్రబాబు నాయుడు గారి యొక్క కుమారుడిగా, ముద్దుల మావయ్య బాలకృష్ణ గారికి తగ్గ అల్లుడిగా ఈనాడు ఆయన రాటు తేలాడు. నారా లోకేష్ బాబు గారు ముందు చిన్నగా ప్రారంభమై చాలా తక్కువ అంచనాలతో ఆయన మీద అభిప్రాయాలతో ప్రారంభమై ఈనాడు రాటు తేలి మేటి నాయకుడిగా రూపొందాడు. ఇక తిరుగులేని నాయకత్వం నారా లోకేష్ బాబు గారిది. రాబోయే ఈ రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఆనాడు తాత తండ్రి పాటలో నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ముందడుగు వేస్తుంది. భవిష్యత్తులో ఒక గొప్ప నాయకుడిగా లోకేష్ బాబు గారు ప్రజలకి సేవలు అందించబోతా ఉన్నారనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా వారిని నియమించినందుకు నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్ నిర్దేశకుడు జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ముందుగా తెలుగుదేశం పార్టీ కొత్తపేట నియోజకవర్గం తరఫున ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీని యువరక్తంలో ముందుకు తీసుకెళ్లి రాష్ట్ర రాజకీయాలతో దేశ రాజకీయాల్లో తనదైన శైలిలో తెలుగుదేశం పార్టీని నడిపించగల సత్తా లోకేష్ సొంతం. ఆయన నాయకత్వంలో పార్టీ మరిన్ని విజయాలు సాధించి రాష్ట్ర ప్రజలకు చిరస్థాయిగా గుర్తుండిపోయేలా ఉంటుందని ఆయన తాతగారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు ఆశయాలను పుణుకుపుచ్చుకున్న లోకేష్ యువత యొక్క అభిమానాన్ని, ఆదరణని చూరగొని పార్టీని విజయపథంలో నడిపిస్తారని ఆశిస్తూ ఆయనకి మరొకసారి అభినందనలు తెలియజేస్తారు. ప్రీతం నాయకులు మన నారా లోకేష్ గారు వర్కింగ్ పేషెంట్ అయిన శుభ సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ ఆలమూరు మండలం ప్రధాన కార్యదర్శిగా ఆలమూరు మండలం తరపు నుంచి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎంతో రాటుదేడుతూ ముందుకు సాగుతున్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి ఈ పదవి ఇవ్వడం యువతరాన్ని ఉప్పొంగించేలాగా ఉంది. 3 తరాలు అటు ఎన్టీ రామారావు గారు, ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు మన నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీకి నాయకుడు తయారై వచ్చాడు. ఇంకా నాయకత్వానికి ఏ విధమైన లోపం లేదు. ముందు ఇంకా మంచి నిర్ణయాలు తీసుకుని కార్యకర్తలకి మనోధైర్యంతో పనిచేస్తూ కార్యకర్తలకు ఏనాడు కూడా ఎన్నంటూ ఉండే మా అన్న లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం పార్టీలో యువతరాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఒక నిదర్శనం. ఇవాళ పార్టీ కమిటీలు వేసుకున్నారంటే అంతా కూడా అటు పురుగుద్దులు, ఇటు యువతరాన్ని తీసుకుని మంచి నిర్ణయంతో పార్టీ ముందుకు సాగుతున్నారు. రేపు మహానాడులో నా లోకేష్ అన్నకి ఇచ్చిన వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధారంగా ప్రజలు ఇంకా కార్యకర్తలు ఉవ్వెత్తున ముందుకు సాగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు పావన్ శ్రీనివాస్. నేను కొత్తపేట నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మన ప్రీతమ నాయకులు యువగల సారథి మన అన్నయ్య లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియామకం చేయడం మా అందరికీ కూడా ఎంతో ఆనందదాయకం. మా లాంటి యువతను ప్రోత్సహించిన మా అన్నయ్యకి ఈ పదవి రావటం మా యువత తరపున ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాం. లోకేష్ గారికి యువత తరపున ఆయన మరిన్ని పదవులు చేకూర్చి పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.